రస్నా 1980s అండ్ 1990s కిడ్స్కి రస్నా ఒక ఫేవరెట్ డ్రింక్. ఆ టైంలో అయితే ఒక కార్బోనేటెడ్ డ్రింక్ అయినా తాగాలి, లేదంటే రస్నా అయినా తాగాలి. అంతలా రస్నా సక్సెస్ అయింది. ప్రెజెంట్ ఉన్న జనరేషన్ వాళ్ళకి రస్నా గురించి పెద్దగా తెలియకపోవచ్చు, కానీ 1990s అండ్ 2000 కిడ్స్కి రస్నా గురించి బాగా తెలుసు. అయితే ఇప్పుడు ఎక్కడా రస్నా కనబడడం లేదు. అసలు రస్నా తన మార్కెట్ షేర్ని ఎలా కోల్పోయింది, రస్నా చేసిన తప్పులేంటి, అసలు ఇప్పుడు ఆ కంపెనీ ఏ బిజినెస్లు చేస్తుంది, అందులో సక్సెస్ అయిందా లేదా, ఇలాంటి అన్ని విషయాల్ని నేను ఈ కేస్ స్టడీలో డీటెయిల్గా చెప్పబోతున్నాను. సో మై డియర్ వ్యూవర్స్, మార్కెట్ని ఏలే ఏ మోనోపోలీ కంపెనీ అయినా తప్పులు చేస్తే నష్టపోవాల్సిందే, లేదంటే మూతపడి తన మార్కెట్ షేర్ మొత్తాన్ని కోల్పోవాల్సిందే. సో రస్నా రైజ్ అండ్ ఫాల్ ఏంటో ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్పబోతున్నాను. గుజరాత్లో ఉన్న అహ్మదాబాద్లో అరీజ్ ఖాన్బట్టా అనే వ్యక్తి సోడాల్ని అమ్ముతూ తన వ్యాపారం చేసేవాడు. అయితే ఒక పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఖాన్బట్టా తనకి 16 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి చిన్న బండి మీద సోడాల్ని అమ్మేవాడు. అయితే 1970s టైంలో కూల్ డ్రింక్స్ చాలా కాస్ట్లీగా ఉండేవి. అండ్ తన ఏజ్ వాళ్ళకి అండ్ చిన్నపిల్లలకి ఒక హెల్తీ డ్రింక్ని తయారు చేద్దామని తనకు ఉన్న ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్ని ఉపయోగించి జెఫే అనే పేరుతో ఒక డ్రింక్ని తయారు చేసి మార్కెట్లో అమ్మేవాడు. 1960sలో మనం సాఫ్ట్ డ్రింక్ మార్కెట్ని గమనిస్తే 1962లో పెప్సీ కంపెనీ ఇండియన్ మార్కెట్ని వదిలి వెళ్ళిపోయింది. ఎందుకంటే పెప్సీ కంపెనీ అనుకున్నంత బిజినెస్ ఇండియాలో జరగడం లేదు. సో మార్కెట్ మొత్తాన్ని కోకోకోలా కంపెనీయే లీడ్ చేస్తుంది. కానీ 1970sలో కొన్ని గవర్నమెంట్ రూల్స్ వలన అండ్ ఫెరా అనే యాక్ట్ వలన 1977లో కోకోకోలా కంపెనీ కూడా ఇండియాని వదిలి వెళ్ళిపోయింది. అప్పటి వరకు సింగిల్ హ్యాండెడ్గా మార్కెట్ని కోకోకోలా కంపెనీ ఏలింది. సో ఆ టైంలో ఇండియన్ సాఫ్ట్ డ్రింక్ మార్కెట్ మొత్తం ఖాళీగా ఉంది. ఇదే టైంలో థమ్సప్ లాంచ్ అయ్యి హ్యూజ్గా సక్సెస్ అయింది. థమ్సప్ సక్సెస్ని చూసిన ఖాన్బట్టా జెఫే పేరుతో ఉన్న సాఫ్ట్ డ్రింక్ బ్రాండ్ని తీసేసి రస్నాని లాంచ్ చేశాడు. అయితే రస్నాని అన్నిట్లా కాకుండా కొన్ని కెమికల్ ఫార్ములాస్ యూజ్ చేసి డిఫరెంట్గా తయారు చేశారు. ఒక సాఫ్ట్ డ్రింక్లా తయారు చేయకుండా రస్నా పౌడర్ ఉంటే మన ఇంట్లో మనమే 5 మినిట్స్లో డ్రింక్ని తయారు చేసుకోవచ్చు. ఇదే రస్నా యొక్క యూనిక్ సెల్లింగ్ పాయింట్. 1979 టైంకి ఇండియన్ సాఫ్ట్ డ్రింక్ మార్కెట్లో కోకోకోలా అండ్ పెప్సీ లేకపోవడం వలన థమ్సప్ మొత్తం మార్కెట్ని క్యాప్చర్ చేసింది. అయితే థమ్సప్ అండ్ గోల్డ్ స్పాట్ లాంటి డ్రింక్స్ ఆ టైంలో చాలా కాస్ట్ ఎక్కువగా ఉండేవి. అయితే ఆ టైంలో ఉన్న వాళ్ళకి కూల్ డ్రింక్ని ఎక్స్పీరియన్స్ చేయాలంటే కొద్దిగా ఆలోచించేవాళ్ళు. కానీ రస్నా చిన్న షాషే ప్యాకెట్స్లో దొరికేవి అండ్ షుగర్ అండ్ వాటర్తో మన ఇంట్లోనే డ్రింక్ని తయారు చేసుకోవచ్చు అనే యూనిక్ సెల్లింగ్ పాయింట్ రస్నాని బాగా ఫేమస్ చేసింది. అండ్ దూరదర్శన్లో ఐ లవ్ యూ రస్నా అనే యాడ్ క్యాంపెయిన్ బాగా సక్సెస్ అయింది. అండ్ 1990s టైంకి కాన్సెంట్రిక్ సాఫ్ట్ డ్రింక్ బ్రాండ్గా రస్నా బాగా సక్సెస్ అయింది. అండ్ 1990s టైంకి ఇండియాలో రస్నాకి 75% మార్కెట్ షేర్ ఉండేది. అండ్ 1992లో రస్నా 2 రూపీస్ షాషెట్స్ని ఇంట్రడ్యూస్ చేసింది. అండ్ ఈ 2 రూపీస్ ప్యాకెట్తో 6 గ్లాసెస్ ఆఫ్ రస్నా డ్రింక్ వచ్చేది. ఇది ఆ టైంలో బాగా మార్కెటింగ్ చేశారు. ఒక 250 ml డ్రింక్ కాస్ట్ 2 రూపీస్ అనుకుంటే అదే 2 రూపీస్కి రస్నా ప్యాకెట్తో 6 గ్లాసెస్ ఆఫ్ డ్రింక్ వస్తుంది. సో రస్నాని ఎక్కువగా కొనేవాళ్ళు. అర్బన్ మార్కెట్లో రస్నా 5 రూపీస్ ఒక్కొక్క ప్యాకెట్ అయితే రూరల్ ఏరియాస్లో 2 రూపీస్కే అమ్మేవారు. సో ఇలా ఈ స్ట్రాటజీ బాగా వర్కౌట్ అయింది. సో అందువలన పల్లెటూర్ల నుంచి టౌన్స్ అండ్ సిటీస్ వరకు మొత్తం మార్కెట్ని రస్నా క్యాప్చర్ చేసింది. అడ్వర్టైజింగ్లో కూడా రస్నా అప్డేట్ అవుతూ వచ్చింది. రితిక్ రోషన్, అనుపమ్ ఖేర్, కపిల్ దేవ్ అండ్ జెనీలియా లాంటి చాలా యాక్టర్స్ అండ్ క్రికెటర్స్ని బ్రాండ్ అంబాసిడర్స్గా తీసుకొని అడ్వర్టైజింగ్ చేయించింది. అండ్ 2009 వచ్చేటప్పటికి 93% మార్కెట్ షేర్ని రస్నా కంపెనీ క్యాప్చర్ చేసి మార్కెట్ లీడర్గా మారిపోయింది. ఇప్పటి వరకు రస్నా యొక్క రైజ్ని చూసాం. సో ఇప్పుడు రస్నా యొక్క ఫాల్ని చూద్దాం. మనం సాఫ్ట్ డ్రింక్ మార్కెట్ని గమనిస్తే 1982లో ఇండియన్ సాఫ్ట్ డ్రింక్ మార్కెట్ యొక్క వాల్యూ 13 crores ఉండేది. కానీ 2015 వచ్చేటప్పటికి 14,000 crores సాఫ్ట్ డ్రింక్ మార్కెట్ ఎదిగింది. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. అయితే రస్నా ఫాల్కి ఫస్ట్ రీజన్ చేంజింగ్ ఆఫ్ కస్టమర్ ప్రిఫరెన్స్. 1992 తర్వాత
కోకోకోలా అండ్ పెప్సీ కంపెనీస్ ఇండియాకి రిటర్న్ వచ్చి బిజినెస్ చేసుకుంటున్నాయి. మెల్లగా జనరేషన్ కూడా సాఫ్ట్ డ్రింక్స్కి అండ్ రెడీ టు డ్రింక్ డ్రింక్స్కి అలవాటు పడడం స్టార్ట్ చేశారు. అండ్ 2010 తర్వాత 10 రూపీస్కే చిన్న బాటిల్స్తో సాఫ్ట్ డ్రింక్స్ని కోకోకోలా, పెప్సీ, లిమ్కా లాంటి కంపెనీస్ అమ్ముతూ బిజినెస్ చేస్తున్నాయి. లీటర్, 2 లీటర్స్ అండ్ టెట్రా డ్రింక్స్ ప్యాక్స్ మార్కెట్లో అఫోర్డబుల్ ప్రైస్కే దొరకడం స్టార్ట్ అయ్యాయి. ఈవెన్ 10 రూపీస్కి కూడా డ్రింక్ బాటిల్స్ వచ్చేసాయి. అండ్ ఇప్పుడు ఉన్న జనరేషన్ రసనా పౌడర్ని కొనుక్కొని ఇంట్లో డ్రింక్స్ని తయారు చేసుకునే అంత ఖాళీ ఎవరికీ లేదు. ఇప్పుడు ఉన్న జనరేషన్కి ఏదైనా ఇన్స్టెంట్గా కావాల్సిన సాఫ్ట్ డ్రింక్స్ని కూడా బ్లింకిట్ అండ్ జెప్టోలో ఆర్డర్ పెట్టేసుకుంటున్నారు. కోకోకోలా అండ్ పెప్సీ లాంటి కంపెనీస్ లేనప్పుడు ఇండియాలో రసనా బాగా సక్సెస్ అయింది. కానీ ఈ ఇన్స్టెంట్ సాఫ్ట్ డ్రింక్స్ వలన అండ్ ఈ హ్యూజ్ కాంపిటీషన్ని రసనా తట్టుకోలేకపోయింది. నేను ముందు చెప్పినట్టుగా 2010 తర్వాత సాఫ్ట్ డ్రింక్ మార్కెట్ అనేది చాలా ర్యాపిడ్గా గ్రో అయింది. సాఫ్ట్ డ్రింక్స్కే కాదు, అర్బనైజేషన్ వలన ఎక్కడ పడితే అక్కడ జ్యూస్ షాప్స్ అండ్ సాఫ్ట్ డ్రింక్స్తో పాటు ఫ్రూటీస్ అండ్ స్ట్రింగ్ లాంటి ఎనర్జీ డ్రింక్స్ ఇండియాలో బాగా సక్సెస్ అయ్యాయి. అండ్ నెక్స్ట్ రసనా డ్రింక్ బాటిల్ మార్కెట్లోకి చాలా లేట్గా ఎంటర్ అయింది. అప్పటికే కోకోకోలా, పెప్సీ అండ్ థమ్స్అప్ లాంటి డ్రింక్ బాటిల్ కంపెనీస్ డ్రింక్ బాటిల్ మార్కెట్ మొత్తాన్ని క్యాప్చర్ చేశాయి. అండ్ ఈ కాన్సన్ట్రేటెడ్ పౌడర్ డ్రింక్స్లో రసనాకి ట్యాంక్ కంపెనీ చాలా హ్యూజ్గా కాంపిటీషన్ ఇచ్చేది. అయితే ఇప్పుడు ఆ మార్కెటే కూలిపోయింది. ఎర్లీ 2000స్లో రసనా కంపెనీ ఆరెంజోల్ట్ అనే ఒక ఏరియేటెడ్ ఫ్రూట్ డ్రింక్ని లాంచ్ చేసింది. అయితే ఈ ఫ్రూట్ డ్రింక్ పాడవకుండా ఉండాలంటే 24 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాలి. కానీ ఇండియాలో నైట్ అయితే షాప్స్ మూసేసినప్పుడు ఫ్రిడ్జ్ని ఆపేసేవాళ్ళు. సో ఈ ఆరెంజోల్ట్ డ్రింక్ ఫెయిల్ అయింది. అండ్ రసనా అడ్వర్టైజింగ్లో ఫేమస్ అడ్వర్టైజింగ్ అయిన ఐ లవ్ రసనా యాడ్ని 1980స్లో తీశారు. అండ్ 1990స్లో కూడా ఈ అడ్వర్టైజ్మెంట్ బాగానే పర్ఫామ్ చేసింది. కానీ 2000s వచ్చేటప్పటికి ఐ లవ్ రసనా అడ్వర్టైజ్మెంట్ కంప్లీట్గా ఫెయిల్ అయింది. తర్వాత అంత పాపులర్ అడ్వర్టైజ్మెంట్ని రసనా కంపెనీ తీయలేదు. మీరు రసనా యాడ్ని ఈ మధ్యకాలంలో ఎప్పుడూ చూసి ఉండరు. అండ్ నెక్స్ట్ రీజన్ ల్యాక్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్. ఫ్రూటీస్, సాఫ్ట్ డ్రింక్స్ అండ్ ఎనర్జీ డ్రింక్స్ ఇలా అన్ని వీధి చివరన ఉన్న కిరాణా షాప్ నుంచి సూపర్ మార్కెట్స్ వరకు ప్రతి చోట దొరుకుతాయి. కానీ రసనా ప్యాకెట్స్ ఓన్లీ కిరాణా షాప్స్లో మాత్రమే దొరుకుతాయి. ఎప్పుడూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర మంచి ప్రొడక్ట్ ఉంది అంటే దానికి మంచి మార్కెటింగ్ చేయాలి. ఒకవేళ మంచి మార్కెటింగ్ జరిగితే మన ప్రొడక్ట్ ప్రతి దగ్గర దొరికేలా చూసుకోవాలి. అప్పుడే ఆ ప్రొడక్ట్ సక్సెస్ అవుతుంది. ఒకవేళ మార్కెటింగ్ ఉండి ప్రొడక్ట్ లేకపోయినా, ప్రొడక్ట్ దొరికినా దాన్ని ఒక బ్రాండెడ్ ప్రోడక్ట్గా మార్కెటింగ్ చేయలేకపోతే అది ఎంత మంచి ప్రోడక్ట్ అయినా ఫెయిల్ అయిపోతుంది. ఎవరు కొనరు అండ్ పట్టించుకోరు. అర్థమైందా? బిజినెస్లో సక్సెస్ అవ్వడం ఒక ఎత్తు అయితే ఆ సక్సెస్ని మెయింటైన్ చేసి ఆ బ్రాండ్ వాల్యూని కూడా మెయింటైన్ చేయడం మరో ఎత్తు. అయితే ప్రెజెంట్ రసనా కంపెనీ మూతపడిపోలేదు, కానీ తన మార్కెట్ షేర్ మొత్తాన్ని మెల్లమెల్లగా కోల్పోయింది. అండ్ 2015 తర్వాత ఈ బిజినెస్ చేయలేమని అర్థం చేసుకున్న రసనా కంపెనీ ఈ కాన్సెంట్రిక్ డ్రింక్స్ మీద ఎఫర్ట్స్ తగ్గించేసి వేరే బిజినెస్ సైడ్ మూవ్ అవుదామని చూసింది. రసనా కంపెనీకి ఆల్రెడీ కొంత బ్రాండ్ వాల్యూ ఉంది. సో ఈ బ్రాండ్ వాల్యూని ఉపయోగించుకొని ఏదైనా కొత్త బిజినెస్ చేద్దామని రసనా కంపెనీ అనుకుంది. అలా అని సాఫ్ట్ డ్రింక్ మార్కెట్లోకి రసనా కంపెనీ ఎంటర్ అవ్వలేదు. సాఫ్ట్ డ్రింక్ మార్కెట్ మొత్తాన్ని పెప్సీ, కోకోకోలా, థమ్స్అప్ అండ్ లిమ్కా లాంటి కంపెనీస్ ఆక్యుపై చేశాయి. సో 2019లో రసనా బజ్ అనే పేరుతో ఆఫ్లైన్ స్టోర్స్ని ఓపెన్ చేసింది. అండ్ ఈ రసనా బజ్ స్టోర్స్ ఫ్రాంచైజ్ బిజినెస్ మోడల్ని ఫాలో అవుతాయి. ఫ్రాంచైజ్ బిజినెస్ మోడల్ అంటే మనలాంటి కామన్ పీపుల్ కంపెనీకి కొంత మనీ కట్టి వాళ్ళ బ్రాండ్ నేమ్తో మనం ఆఫ్లైన్ స్టోర్స్ని ఓపెన్ చేసి వాటితో బిజినెస్ చేసుకోవచ్చు. లాస్ట్కి రసనాకి ఉన్న బ్రాండ్ వాల్యూతో ఫ్రాంచైజ్ బిజినెస్లోకి అయితే ఎంటర్ అయింది, కానీ ఫ్రాంచైజ్ బిజినెస్ మోడల్లో కూడా పెద్దగా సక్సెస్ కాలేదు. ఇండియా వైడ్గా ఓన్లీ 25 స్టోర్స్ మాత్రమే రసనా ఫ్రాంచైజ్ స్టోర్స్ ఉన్నాయి. 25 స్టోర్స్ అంటే అది చాలా చిన్న నెంబర్. ఎందుకంటే ఈ ఫ్రాంచైజ్ చాలా ఫ్రాంచైజెస్కి సిమిలర్గా ఉంటుంది. మాక్టైల్స్, జ్యూసెస్, మిల్క్ షేక్స్, బర్గర్స్ అండ్ శాండ్విచెస్ ఇలాంటి డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ని రసనా స్టోర్స్లో అమ్ముతారు. ఇండియాలో టీ టైం తర్వాత ఇలాంటి ఫ్రాంచైజెస్ చాలా వచ్చేసాయి. ఇన్ని ఫ్రాంచైజెస్ మధ్య రసనా బజ్ సక్సెస్ కాలేదు. ఈ ఫ్రాంచైజ్ మోడల్లో కూడా రసనా కంపెనీ ఫెయిల్ అయింది. ఫైనల్గా ఈ కేస్ స్టడీ నుంచి మనం ఏమి నేర్చుకోవాలంటే,
ప్రొడక్ట్ చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. 1980s అండ్ 1990sలో కాన్సెంట్రిక్ పౌడర్ డ్రింక్స్ సక్సెస్ అయ్యాయి, కానీ 2010 తర్వాత అవి ఎవరికి అంత నచ్చలేదు. అండ్ మనం రస్నా సైడ్ నుంచి కూడా ఆలోచించిన రస్నా సక్సెస్ అవడానికి మెయిన్ యూనిక్ సెల్లింగ్ పాయింట్ మేక్ యువర్ ఓన్ డ్రింక్. సో దీన్ని బ్రేక్ చేయడం ఇష్టం లేక రస్నా కంపెనీ ఈ ప్రొడక్ట్నే తీసుకొస్తూ వచ్చింది. అదే ముందుగా 2000sలోనే కార్బోనేటెడ్ డ్రింక్ మార్కెట్లో కానీ ముందే ఎంటర్ అయి ఉంటే రస్నాకి ఈ గతి పట్టేది కాదు. లేదంటే 2015 తర్వాత ఎనర్జీ డ్రింక్ మార్కెట్లోకి ఎంటర్ అయినా బాగానే ఉండేది. 2010 తర్వాత వచ్చిన ఫ్రూటీస్లో కూడా ఎంట్రీ ఉంటే ఇప్పుడు సక్సెస్ అయి ఉండేదేమో. కానీ ఈ రెండు మార్కెట్స్లోకి అప్పట్లో ఎంటర్ అవ్వకుండా రస్నా కంపెనీ తప్పు చేసింది. అంటే రెండు గోల్డెన్ ఆపర్చునిటీస్ని రస్నా కంపెనీ వదిలేసుకుంది. 2019లో ఫ్రాంచైజ్ బిజినెస్ మోడల్లోకి ఎంటర్ అయ్యి చాలా పెద్ద తప్పు చేసింది. ఇప్పుడు ఏం బిజినెస్ చేయాలో కూడా రస్నా కంపెనీకి అర్థం కావట్లేదు. సో ఇప్పుడు రెండు బిజినెస్లో కూడా రస్నా కంపెనీ కంప్లీట్గా ఫెయిల్ అయింది. సో ఇది రస్నా కంపెనీ యొక్క రైజ్ అండ్ ఫాల్. మీరు ఈ వీడియో నుంచి చాలా మంచి బిజినెస్ లెసన్స్ని తెలుసుకున్నారనుకుంటున్నాను. సో హోప్ యూ లైక్ ద వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ కానీ ఇన్వెస్టింగ్ కానీ చేయాలంటే చాలా నాలెడ్జ్ కావాలి. సో ఏ నాలెడ్జ్ లేకుండా డబ్బులు సంపాదించాలంటే దానికి బెస్ట్ ఆప్షన్ కాపీ ట్రేడింగ్. కాపీ ట్రేడింగ్ అంటే ప్రొఫెషనల్ ట్రేడర్స్ యొక్క ట్రేడ్స్ని మనం సింపుల్గా కాపీ చేయడాన్నే కాపీ ట్రేడింగ్ అంటారు. అయితే ఇదేమీ ప్రమోషన్ కాదు. నేను మన తెలుగులో గమనించిన దాని ప్రకారం జస్ట్ ఇన్వెస్ట్ అండ్ రెస్ట్ యొక్క కాపీ ట్రేడింగ్ లింక్ అనేది మంచి ప్రాఫిట్స్ని జనరేట్ చేస్తుంది. అండ్ కాపీ ట్రేడింగ్ మీద ఏమైనా డౌట్స్ ఉంటే 9490300009 నెంబర్కి మెసేజ్ చేస్తే వాళ్ళు మీకు కాంటాక్ట్ అయ్యి ఫ్రీ కాపీ ట్రేడింగ్ లింక్ని ఇస్తారు.